టి కృష్ణ అనే ఒక వ్యక్తి సినీ పరిశ్రమలో నిచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఆ నిచ్చెన పట్టుకున్న వ్యక్తులు వారిద్దరూ, అలాగే నాగేశ్వరరావు గారు. కాబట్టి మనసారా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక వెండితెర అరుణకిరణం టి కృష్ణ ఈ పుస్తకాన్ని జనంలోకి తీసుకురావడానికి సారథ్యం వహించిన పసుపులేటి రామారావుని మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే రామారావు ఇలాంటి పుస్తకాలతో వ్యాపారం చేసుకోవాలనుకునే మనిషి కాదు. ఈ వేదిక మీద ఎంతమంది కూర్చున్నారో అందరూ ఒకరో ఇద్దరు తప్పితే అందరూ లెఫ్ట్ భావాలు ఉన్నవాళ్ళే. మొదటి నుంచి ఏటికి ఎదురించిన వాళ్ళే. యథార్థాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన కలిగిన వాడు ఈ వేదిక మీద ఉన్నవాడు. అలాంటి లెఫ్టిస్టుల్లో ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చిన పసుపులేటి రామారావు చాలా పెద్ద లెఫ్టిస్ట్. 45 సంవత్సరాల క్రితం మెడ్రాస్లో సైకిల్ మీద వెళ్ళిన మనిషి 45 సంవత్సరాల తర్వాత కూడా జస్ట్ ఏడాది క్రితం సైకిల్ విడిచిపెట్టి చిన్న అదేమంటారు స్కూటీ పట్టుకున్నాడు. ఇది అతను ఎప్పుడైతే కృష్ణ పుస్తకాన్ని తీసుకురావాలని అతను చెప్పాడో నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనకి చరిత్రలో, సినిమా చరిత్రలో కమర్షియల్గా ఎవరైతే సక్సెస్ అయ్యారో, పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందారు, అటువంటి వాళ్ళే అలా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తెర ముందు పేర్లు చెప్పేటప్పుడు ఓ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మళ్ళీ కాంతారావు గారిని స్కిప్ చేసేస్తారు. కృష్ణ గారు, సోమబాబు గారు మళ్ళీ కృష్ణరాజును స్కిప్ చేసేస్తారు. ఇలా పెడుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందో తెలియదు. అలాగే దర్శకులు అంటూ వచ్చేసరికి కొన్ని పేర్లు అలా ప్రముఖంగా వస్తూ ఉంటాయి. కానీ చరిత్రలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్టైలు, ఒక రకమైన వాళ్ళ మార్గం, కొత్త మార్గంతో వెళ్ళిన దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారనేది కాదు, ఏ దారిలో వెళ్ళారు. ఇవాళ కేవీ రెడ్డి గారు గొప్ప దర్శకుడు, బిఎన్ రెడ్డి గారు కూడా గొప్ప దర్శకుడే. కానీ కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి కాదు, బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి కాదు. ఆయన మార్గం వేరు. కేవీ రెడ్డి కమర్షియల్ మార్గం, బిఎన్ రెడ్డి గారి మార్గం ఒక సమాజానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకునే మనసు. అలాగే మా జనరేషన్లో కూడా రకరకాల దర్శకులు వచ్చారు. కానీ మొట్టమొదటి చిత్రంతో ఒక కొత్త దర్శకుడు, ఒక కొత్త తరం దర్శకుడు వచ్చాడు అనిపించింది టి కృష్ణ. మరి ఎవరి దగ్గర పనిచేశాడు, ఎలా నేర్చుకున్నాడు అన్నది ఆయన ఎవరి దగ్గర పనిచేయలేదు. రంగారావుతో కూర్చుని చేశాడు. రంగారావు భావాలు చాలా గొప్పవి. రంగారావును తెలుగుతాకి పరిచయం చేసిన వాడిని నేనే. నాకెందుకు అతను విలన వేషాలు వేస్తానంటే నాకు అనిపిస్తున్నా ఏదో ఒక తెలియని ఒక స్పిరిట్ ఉంది రంగారావులో, ఒక స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ అతను సక్సెస్ చేసింది. అంటే ఆ తరహా చిత్రాలు జనం కోరుకుంటున్న సినిమాలు. అందరూ ధైర్యం చేసి చేయలేరు, అందరు హీరోలు వాటిలో నటించలేరు, అందరు దర్శకులు తీయలేరు. వాటికి ఒక స్పెషాలిటీ ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే శక్తి కావాలి దర్శకుడికి. ఆ దర్శకుడు నిజాయితీ ఉండాలి ముందు. ఇతను చెప్పేది కరెక్టు, ఇతరులో వామపక్ష భావాలు ఉన్నాయి అనే ఫీలింగ్ ప్రజల్లో కలగాలి. ఎవరో కమర్షియల్ డైరెక్టర్ వచ్చి నేను ప్రజలకు సమాజాన్ని బాగు చేస్తానని చెప్తే జనం నమ్మరు.
ఆ నమ్మకం మీదే సక్సెస్ ఆధారపడి ఉంది. అలా నమ్మకాన్ని క్రియేట్ చేసిన వాడు కృష్ణ. అతని సినిమా ఎన్ని సినిమాలు తీసిన సినిమాలు 6-7 సినిమాలు తీసాడు. 7 సినిమాలు, 1 కన్నడ 6 తెలుగు, 1 కన్నడ 6 తెలుగు. 6 సినిమాల్లో అందరి గుండెల్లో, తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా ఉన్న చాలా మంది గుండెల్లో కృష్ణగానే మిగిలిపోయాడు. బహుశా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఏడ్చిన రోజు ఒక రోజు ఉంది. బహుశా బాబురావు తెలుసు అనుకుంటా. కృష్ణ చనిపోయిన రోజున ఆయన దహన సంస్కారాలు పూర్తి చేసి రామారావు కళ్యాణ మంటపంలో సంతాప సభ పెట్టాను. నమ్మండి, 11 మంది వచ్చారు. ఆ రోజున ఇండస్ట్రీ నేను తిట్టినట్టు నా జీవితంలో ఎప్పుడూ తిట్టలేదు. అది మన కమర్షియల్ ఇండస్ట్రీ అంటే. ఇండస్ట్రీ మర్చిపోలేని తెలుగు సినిమా చరిత్రతో రాయడం మొదలు పెడితే ఆయనకంటూ ప్రత్యేకంగా 2 పేజీలు కేటాయించవలసినటువంటి ఒక వ్యక్తి మరణాన్ని చెబితే స్పందించని పరిశ్రమతో పని లేదు, కానీ ప్రజలతో పని ఉంది. ప్రజలు నమ్మారు దర్శకుడు కాదని, అభిమానించారు, గౌరవించారు. ఆ ప్రజలకి ఈ పుస్తకాన్ని ఆయన సమర్పించడం అనేది రామారావుని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది గొప్పవాళ్ళ చరిత్రలు బయటికి రాక మరుగున పడిపోయాయి. చాలా మందికి తెలియదు. ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసింది ఎవరు అంటే ఎల్వి ప్రసాద్ గారు చెప్తారు తప్పితే కాదు కృష్ణవేణి గారు పరిచయం చేశారు అని చెప్పగలిగిన ధైర్యం, తమ్ము, నిజం ఎవరి దగ్గర ఉంది? మాల్వేశ్వర సినిమాలో ఎస్వి రంగారావు గారిని ఎవరు పరిచయం చేశారో చెప్పగలరా? కృష్ణవేణి గారు. ఘంటసాల గారిని ఎవరు పరిచయం చేశారో చెప్పగలరా? కృష్ణవేణి గారు. ఎవరికి తెలిసి నిజాలు? చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. కొన్నాళ్ళకి ఇండస్ట్రీ ఎక్కడ పుట్టింది అంటే హైదరాబాద్లో పుట్టింది అని స్టార్ట్ అవుతుంది. పలానా పిక్చర్తో ప్రారంభమైంది అంటారు, కానీ చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రలో వాస్తవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది నా చరిత్ర రాయడం మొదలుపెట్టి, ఇంకా 1.5.5 పడుతుంది. చాలా వాస్తవాలు ఉంటాయి, చాలా వాస్తవాలు ఉంటాయి. మహా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ అసలు చరిత్రలు కూడా దాంట్లో ఉంటాయి. అందుకని ఈ చరిత్రలు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నారాయణమూర్తి ఉన్నాడు, ఒక చరిత్రకారుడు. నా బిడ్డగా చెప్తున్నా, ఒక చరిత్రకారుడు. వాడు 27 సినిమాలు తీశాడా, 30 సినిమాలు తీశాడా, 35 సినిమాలు తీశాడా? ఏ సినిమాలోనూ వ్యాపారం లేదు. తను నమ్ముకున్న నిజాన్ని జనానికి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మొన్న 6 నెలల క్రితం అతనికి ఒక ఆఫర్ వచ్చింది, ఒక వేషం వేయమని హీరోలో ఉన్న సినిమాలో. బ్లాంక్ చెక్ 2 కోర్సెస్ ఇచ్చారు, లేదంటే బ్లాంక్ చెక్ తీసుకోమన్నారు, నువ్వు యాక్ట్ చేయమన్నారు. నమస్కారం పెట్టేశాడు, నేను చేయని చెప్పి. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళ చరిత్ర రావాలి బయటికి. అన్ని సినిమాలు తీసి వాళ్ళు రూపాయి లేకుండా మనిషి రోడ్డు మీద పెడుతూ ఉంటాడు. నడిచి చేసిందంతా తన గ్రామాన్ని పెట్టాడు. ఈ చరిత్ర జనానికి తెలియాలి. కేవలం సినిమా వాళ్ళు అంటే ఎంతో చాలా రీచ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అయిపోయిన వాళ్ళకి కాదు, వాళ్ళు కూడా ప్రజల మనుషులు తెలియాలి. ఈ నిజంగా ఈ పుస్తకం రాయాలనే అతని ఆలోచనని, రామారావు ఆలోచన నేను మనసారా అభినందించాను. చాలాసార్లు అడిగాను ఎంతో కూర్చుని పుస్తకం అని, ఎప్పుడు రిలీజ్ చేస్తామని. ఎందుకంటే అలా ఆనందంగా ఉంది. ఏంటంటే కృష్ణ పుస్తకం రిలీజ్ చేయడానికి కృష్ణకి సంబంధించి ఆత్మని సంతృప్తి పరిచిన ప్రతి ఒక్క మనిషి ఈ వేదిక మీద ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దేర్ ఇస్ నో స్టార్ గ్లామర్ హియర్. నేను రామారావు అడిగాడు, సార్ ఎవరెవరు కలవమంటారు? అతనికి ఆత్మీయులు ఎవరో వాళ్ళ తప్పకి ఎవరు కలుగుతారు.
చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకానికి రామారావుతో సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ, ఆయన ఇంతగా నారాయణమూర్తి అన్నాడు, నేను ప్రతిఘటన చూసిన తర్వాత ప్రతిఘటన రిలీజ్ అయిన రోజు నేను విజయవాడలో ఉన్నా, మా ఉదయం ఆఫీస్లో ఉన్నా. నేను ఎలా ఉందని అడిగాను. మ్యాటింగ్ అయిపోయిన తర్వాత వచ్చాను, చాలా అద్భుతంగా ఉందండి. నేను ఫస్ట్ షోకి అయితే అసలు ఏ పెద్ద హీరోకి థియేటర్ దగ్గర అంతమంది, ఒక్కొక్క థియేటర్కి 3 థియేటర్లు జనం తిరిగి వెళ్ళడం అనేది. సెకండ్ షో నుంచి థియేటర్లో ఒక్క విజయవాడ 4 థియేటర్లు పెంచారు ఫర్ సెకండ్ షో. అంటే అంత ఒక అద్భుతమైనటువంటి సంచలనాన్ని తీసుకొచ్చింది ఆ సినిమా. మామూలు సినిమా కాదు. నాతో కృష్ణ చాలా బాగుంటాడు, అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఒకసారి కృష్ణ ఏమి పిలిపించాను, నారాయణమూర్తి అన్న ఒరే రిక్షా సబ్జెక్ట్ తయారు చేశాను, అది కృష్ణ డైరెక్షన్ తీస్తే చాలా బాగుంటుంది అది కృష్ణ పిలిచాను. కృష్ణ పిలిచి, కృష్ణ నారాయణమూర్తి సినిమాలు చేయాలన్నా జనగా చాలా హ్యాపీగా చెప్పాల్సిన షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ చాలా ఆనందం సార్, నేను మీకు రేపు చెప్తాను సార్. తర్వాత మనిషి రాలే, నాకు ఒక కాగితం పంపించలేదు. మీలాంటి ఒక గొప్ప దర్శకుడు నిర్మాతగా నన్ను ఆ దర్శకత్వంలో సినిమా తీయాలని కూడా నిజంగా నా జన్మకు చాలా ఆనందకరమైన విషయం అండి. కానీ నేను చెప్పలేను, చేయలేను. ఎందుకు చేయలేను కొన్నాళ్ళ తర్వాత మీకు తెలుస్తుంది. నాకు అర్థం కాదు, తర్వాత తెలిసింది. అలాంటి ఒక మంచి మనసు, సింప్లిసిటీ, ఒక ఆర్ద్రత, సమాజం పట్ల ఒక గౌరవం, ఇన్ని కలబోసిన వ్యక్తిత్వం టి కృష్ణ. నిజంగా ఇవాళ మనం కృష్ణని మళ్ళీ స్మరించుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి కారకుడైన రామారావుని మనసారా అభినందిస్తూ, నేను వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సిన కారణంగా మధ్యలో మాట్లాడి పెడుతున్నాను. నన్ను అందరూ క్షమించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.